సార్, నిన్న మనం ఒక విశ్లేషణ గురించి చేసుకున్నాం. సోనియా గాంధీ గారు దక్షిణాది నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, అందులో కూడా తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా నిన్న మనం ఒక వార్త గురించి విశ్లేషణ చేసుకున్నాం. సోనియా గాంధీ గారికి చెక్ పెట్టేందుకు కేసీఆర్ పావులు గదుపుతున్నారు, సోనియా గాంధీ మీదే కేసీఆర్ నిలబడబోతున్నారు అంటూ ఒక వార్త వస్తే, ఇంకొక వార్త అసలు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలను ఎమ్మెల్యేలను అందరిని హుటాహుటిన హైదరాబాద్ రమ్మన్నారు, సోనియా గాంధీకి చెక్ పెట్టేందుకే ఇటువంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఈ అంశం మీద మీ విశ్లేషణ. ఎంకిపల్లి సుబ్బుసావుకు వచ్చిందని ఒక సామెత ఉంది. ఇప్పుడు రెండు పార్టీలు, జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కదుపుతున్నటువంటి పావులు ఇప్పుడు కేసీఆర్కి తలనొప్పిగా మారింది. ఎందుకు మారింది కేసీఆర్కి తలనొప్పిగానంటే, కేసీఆర్ యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్యేగా గజ్వేల్ నుంచి ఉన్నారు, కామారెడ్డి నుంచి ఓడిపోయారు. సో గజ్వేల్ నుంచి ఉన్నటువంటి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యాడు, కానీ ఆయన అసెంబ్లీకి పోవడానికి ఇష్టపడలేదు. ఓకే. సో అసెంబ్లీకి పోవడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏం చెప్తున్నారంటే అనారోగ్య కారణాలు చెప్తున్నారు. సరే, భవిష్యత్తులో కూడా వెళ్తారంటే వెళ్ళేటువంటి అవకాశం లేదనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఓకే. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే, ఆయన మెదక్ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ రాజకీయాల్లో ఏదో స్థిరపడాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నాడు అనేది ఆ పార్టీ అంతర్గత వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అసలు మెదక్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందా, అవకాశం లేదా అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ పిఎస్సి సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీది. దాంట్లో ఒక తీర్మానం చేశారు, సోనియా గాంధీని ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోటీ చేయించాలి సోనియా గాంధీని అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అది కూడా మెదక్ నుంచే పోటీ చేయించాలనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకు మెదక్ నుంచి అంటే, గతంలో ఇందిరాగాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా సోనియా గాంధీ చేత అక్కడి నుంచి పోటీ చేయించాలనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నారు. పిఎస్సి చేసినట్టు తీర్మానం మాత్రం తెలంగాణ నుంచి పోటీ చేయాలి సోనియా గాంధీ చేయించాలి అనేటువంటి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఏఐసిసికి అందించారు. ఏఐసిసికి అందించి పిఎస్సి యొక్క తీర్మానం కూడా వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత తెలంగాణలో దక్షిణ భారతదేశంలో పోటీ చేయాలి కాబట్టి తెలంగాణ నుంచి పోటీ చేయాలి అని చెప్పి సోనియా గాంధీ కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తుంది. అది కూడా మెదక్ నుంచి పోటీ చేయించాలనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచన. సో అదే జరిగితే మరి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి? కేసీఆర్కి గ్యారంటీ గెలిచేటువంటి ఎంపీ స్థానం ఏదైనా ఉందంటే అది మెదక్. మిగిలినటువంటి ఎంపీ స్థానాల్లో గ్యారంటీ లేనటువంటి స్థానాలు, ఇప్పుడు గజ్వేలు కామారెడ్డిలో చేశాడు అసెంబ్లీకి, ఆ కామారెడ్డిలో ఓడిపోయారు కదా. గజ్వేల్ తన సొంత నియోజకవర్గంగా 2 సంవత్సరాలు గెలిచారు. తర్వాత ఆయన ఏదో చేశారు, పరిచయాలు పెంచుకున్నారు కాబట్టి గజ్వేల్ ఏదో గెలిచారు, ముక్కోణ పోటీలో గెలవడం జరిగింది. అదే ఎంపీకి వచ్చేటప్పటికి ఎంపీ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు 6 నుంచి 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి రిజల్ట్ని బేస్ చేసుకుని ఎంపీ గెలుస్తాడు. సో మెదక్లో కనుక కేసీఆర్ పోటీ చేస్తే, అప్పుడు సోనియా గాంధీ కూడా పోటీ చేస్తే అప్పుడు పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది కదా, ఓడిపోయే అవకాశం ఉంది కదా కేసీఆర్. సో ఆయన జాతీయ స్థాయిలో వెళ్ళాలి ఇక్కడ కాకుండా అనే దానికి కూడా ఇదొక హడ్డిల్గా కనిపిస్తుంది. అందుకే ఇమీడియట్గా ఢిల్లీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలని ఇమీడియట్గా మీరు వచ్చేసేయండి, మనం నెక్స్ట్ ఎలక్షన్కి ప్లాన్ చేయాలి అనేటువంటిది హడావుడిగా పిలిపించారు వాళ్ళని. హడావుడిగా పిలిపించి వాళ్ళతోటి ఇప్పుడు 1-to-1 ఇంటరాక్షన్కి ఆయన ప్లాన్ చేశారు. నందీనగర్లో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు ఇప్పుడు. సో ఫామ్ హౌస్లో కాలు జారి పడ్డారు. కాలు జారి పడిన తర్వాత యశోద హాస్పిటల్కి వెళ్ళారు. యశోద హాస్పిటల్లో రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత నందీనగర్కి చేరారు. నందీనగర్ ఇల్లు అనేది ఆయనకి సెంటిమెంట్. నందీనగర్ ఇంటి నుంచే ఉద్యమాన్ని నడిపారు. అక్కడ సక్సెస్ అయ్యాం కాబట్టి నందీనగర్ ఇంటిని ఎంచుకున్నారు. ఒక సెంటిమెంట్గా అనేది ఒకటి వినిపిస్తుంది పార్టీ వర్గాల్లో. సో ఇప్పుడు నందీనగర్లో ఉన్నటువంటి ఇంట్లో 1-to-1 ఇంటరాక్షన్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలకి పెట్టడం జరిగింది. సో 1-to-1 ఇంటరాక్షన్లో మనం ప్లాన్ చేద్దాం, 2024 రెడీ కావాలి కదా అని చెప్పి. ఒకవైపు ఏమో 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ప్రచారకులను అనౌన్స్ చేసేసింది, పార్లమెంటు వారీగా ఎవరెవరు ప్రచారకులు అనేది. ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ఏమో పార్లమెంటరీ వైజ్గా ఇన్ఛార్జీలు అనౌన్స్ చేసింది, మంత్రులను ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులనే పార్లమెంటరీ ఇన్ఛార్జీలుగా పర్యవేక్షకులుగా అనౌన్స్ చేశారు ఇటీవల కాలంలో. అనౌన్స్ చేసి మొత్తం మన టార్గెట్గా 10 నుంచి 15 సీట్లు 15 ఎంపీలు గెలుచుకోవాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. 10 నుంచి 12 ఏమో బీజేపీ గెలుచుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఉన్నది 17లో 1 ఎంఐఎం, అది కన్ఫర్మ్. 16 ఈ 16లో ఇప్పుడు కాంగ్రెస్కి ఎన్ని పోవాలి, బీజేపీకి ఎన్ని పోవాలి, అసలు బీఆర్ఎస్కి పోవాలి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది.
సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రకారం ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎంతకంత మెరుగైనటువంటి ఫలితాలు లోక్సభలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి అండ్ టీం భావిస్తుంది. సో 8 గతంలో కంటే 2018 కంటే కూడా 8 ఎమ్మెల్యేలు గెలుచుకున్నాము. అప్పుడు ఒకటే గెలుచుకున్నాం 2018, ఇప్పుడు 8 గెలుచుకున్నాం కాబట్టి ఆ నిష్పత్తిలో ఒకటి గెలుచుకున్నప్పుడే 4 ఎంపీలు గెలుచుకున్నాము. ఇప్పుడు 8 గెలిచాం కదా, కాబట్టి 4 టైమ్స్ గెలుచుకోవాలి, అంటే 10 నుంచి 12 గెలుచుకోవాలి, లేదా అవసరమైతే 15 కూడా గెలుచుకోవాలని చెప్పి బీజేపీ ఉరకలేస్తుంది. ఓకే. సో ఈ పరిస్థితుల్లో హడావిడిగా ఎంపీలను పిలిచి కేసీఆర్ ఒక మీటింగ్ 1-to-1 ఇంటరాక్షన్ పెట్టుకొని ఏం చేస్తారు, అసలు బీఆర్ఎస్ పార్టీ ఫర్దర్ భవిష్యత్తు ఏంటి, మెదక్ నుంచి సోనియా గాంధీ వస్తారంట, వస్తే తన పరిస్థితి ఏంటి, ఆల్టర్నేటివ్ ఎంపీ స్థానం ఏమైనా ఉందా ఆయనకి. అంటే ఏంటి సార్ అసలు కేసీఆర్ ఈ వ్యూహానికి కారణం ఏంటి? ఒకవేళ కనుక సోనియా గాంధీ గారు తెలంగాణ నుంచి పోటీ చేస్తే, దట్టు మెదక్ నుంచి కనుక పోటీ చేస్తే, ఇక్కడ పార్లమెంటు స్థానాలన్నీ కూడా ఆవిడ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారా? అందులో భాగంగానే ఆవిడకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ గారు ఇటువంటి వ్యూహాన్ని రచిస్తున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆమెకు చెక్కు పెట్టే కాదు, ఆమెకు చిక్కు పెట్టడం కాదు, ఈయనకే చిక్కు పెడుతున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, మల్కాజ్గిరి నుంచి నరేంద్ర మోడీని పోటీ చేయించాలి, లేదంటే సికింద్రాబాద్ నుంచి పోటీ చేయించాలంటున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గ్యారంటీ ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఏమైనా బలంగా ఉన్నాయంటే మేదక్ ఒకటి, తర్వాత మల్కాజ్గిరి ఒకటి. అవును. సో ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంటు, రేవంత్ రెడ్డి ఏదో అందుబాటులో లేడని చెప్పి అసంతృప్తి ఉంది, కాబట్టి ఈసారి మనం కైవసం చేసుకోవచ్చు అనే యాంగిల్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ ఈసారి మేము గెలుచుకోవచ్చు అని చెప్పి బీజేపీ ఉంది. సో కేసీఆర్ గ్యారంటీ ఎంపీ స్థానం ఏముంది, ఆయన అయితే జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, అసెంబ్లీలో ఉండకూడదు అనేది డిసైడ్ చేసుకున్నారనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తే గ్యారంటీ, ఇప్పుడు మెదక్ సోనియా గాంధీ పోటీ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసేసింది ఆల్మోస్ట్. అంటే ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు, కానీ తెలంగాణలో అంటే మెదక్ అనేది ఒకటి ఉంది. సో మెదక్ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే ఆ తాకిడికి తట్టుకోవాలి కదా కేసీఆర్. సో కాబట్టి కేసీఆర్కి స్థానం మెదక్ నుంచి ఉండే ఛాన్స్ లేదు. మరి నెక్స్ట్ ఎక్కడికి పోవాలి? నిజామాబాద్ పోవాలా? నిజామాబాద్లో బీజేపీ బలంగా ఉంది మొన్న ఎలక్షన్లో. సో ఆడ కవిత ఉంది, కవిత పోటీ చేయాలని ఉంది. సో ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మల్కాజ్గిరిలో నరేంద్ర మోడీ వస్తారు. నరేంద్ర మోడీ సోనియా గాంధీ ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే కేసీఆర్ పరిస్థితి ఏంటి అనేది ఆయన ఆందోళన. అందుకే ఆయన అందరిని పిలుచుకొని మాట్లాడుకుంటున్నారు. అందుకే ఇంకి పిలిచి శుభసౌకి వచ్చిందని చెప్పి ఈ జాతీయ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేసీఆర్కి తలనొప్పిగా మారింది, కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుకి ప్రశ్నార్థకంగా మారాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు.